నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పీ హైదరాబాద్. సో, ఇప్పుడు మనము నేను ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి, పురుషాంగ స్తంభన లోపాలకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. ఈ షాక్ వేవ్ థెరపీ అని. ముఖ్యంగా వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటి అంటే, క్లయింట్స్ నన్ను రెగ్యులర్‌గా క్వెషన్ ఏమి అడుగుతారు అంటే, "సార్ ఈ షాక్ వేవ్ థెరపీ తీసుకుంటాం ఫస్ట్ టైమ్ బానే ఉంది. మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సొస్తుందా? ఎందుకంటే మేము వయాగ్రా లాంటి మెడికేషన్స్ కూడా వాడున్నాము. అది తీసుకుందే ఇప్పుడు సెక్షువల్ యాక్ట్‌కి వెళ్ళలేకపోతున్నాము" అన్నంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. యెస్. సో, ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఈ వయాగ్రా ఏం చేస్తుంది? అంగంలోని రక్తనాళాలను వ్యాకోచింపజేసి అంగానికి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకని వయాగ్రా వేసుకున్న గంటల్లోనో, 2 గంటల్లోనో అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. కానీ ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుందంటే చిన్నగా నియోవాస్కులరైజేషన్ అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడడం ద్వారా బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది స్టేబుల్‌గా ఉంటుంది. బేసికల్లీ మళ్ళీ దీనికి దాని మీద ఆధారపడిపోవడం అనేది ఉండదు. సో, ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటంటే బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయటమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, డిస్కంఫర్ట్ లేకుండా జరిగిపోతుంది. సో, ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి ఎప్పుడైతే బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుందో యూజువల్లీ అది కరెక్ట్ అయిపోతుంది. కానీ ఎవరికైనా అంటే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ తీసుకుంటే ఈ షాక్ వేవ్ థెరపీ వాళ్ళకి రెగ్యులరైజ్ అయిపోతుంది. కానీ కొంతమందికి ఈ డయాబెటిస్ వల్లనో, అంటే షుగర్ వల్లనో, హైపర్ టెన్షన్ బీపీ వల్లనో, దానికి వాడే మెడికేషన్ వల్లనో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ రావచ్చు. ఇదే కాదు, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న ఎనీ క్రానిక్ డిజార్డర్స్‌లో ఏంటంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ రావచ్చు. సో, వీళ్ళకి ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ ఇస్తే ఆబ్వియస్‌గా వాళ్ళకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. బట్ ఇది వీళ్ళకి ఏంటి అంటే ఫిజికల్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి 2-5 ఇయర్స్ అంటే ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి 2 ఇయర్స్ అవసరం పడదు. కొంతమందికి 5 ఇయర్స్ వరకు అవసరం పడదు. దాని తర్వాత మళ్ళీ వచ్చి పడవచ్చు. ఎందుకంటే వాళ్ళు షుగర్‌ని వాళ్ళు వేసుకునే మెడికేషన్స్‌ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి మళ్ళీ అడ్డంకులు రావచ్చు. బ్లడ్ సప్లై తగ్గొచ్చు. దానివల్ల ఈ మళ్ళీ షాక్ వేవ్ థెరపీ తీసుకుంటే వాళ్ళు రెగ్యులరైజ్ అవుతారు. ఇది తేడా. బేసికల్లీ ఒకసారి అంటే యంగ్ ఫెలోస్‌లో ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ సరిపోతుంది. బట్ ఫిజికల్ కోమార్బిడిటీస్ నేను చెప్పాను కదా, ఎనీ క్రానిక్ డిజార్డర్స్ ఉన్న ఈవెన్ స్ట్రెస్ కూడా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇస్తుంది. వీళ్ళలో మినిమం 2-5 ఇయర్స్ వరకు వాళ్ళకి మళ్ళీ తీసుకునే అవసరం ఉండదు. కాకపోతే వాళ్ళు మళ్ళీ తీసుకుంటే ఇంకా ఇంప్రూవ్‌మెంటు, వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇది ఈజీ ప్రొసీజర్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.